పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడండి. ఇది పిఠాపురంలో పోటీ చేస్తాడు కదా ఆయన. ఈ సందర్భంగా ఆ పిఠాపురం వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్టున్నాడు మంగళగిరిలో. 2-3 అంశాలు మాట్లాడాడు ఆసక్తికరమైనవి. ఒకటి ఏంటంటే, ఒకవేళ మోదీ గారు అమిత్ షా గారు అడిగితే నేను లోక్సభకి పోటీ చేయొచ్చు అన్నాడు. అంటే ఇంకా ఓపెన్ ఎండెడ్గా ఉందన్నమాట. ఇప్పటికీ అంటే ఇప్పుడు పిఠాపురంలో అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించినా కూడా లోక్సభకి పోటీ చేయమంటే పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి, నామినేషన్కి చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపల మోదీ గారు అమిత్ షా గారు అడగొచ్చు, నన్ను అడిగితే నేను దానికి పోటీ చేస్తాను అని స్పష్టంగా చెప్పాడు. దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి కొంత సమాచారం ఏంటంటే, ఒకటేమో లోక్సభకి ఈసారి ఎక్కువ మంది ఎంపీలు కావాలి అనేది మోదీ అమిత్ షా గారు ఆలోచిస్తున్నారండి. అందువల్లనే ఈ మొత్తం జరుగుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కూడా అందులో భాగం అండి యాక్చువల్గా. లేకపోతే అంతకుముందు అంత ఉత్సాహం చూపించాల వాళ్ళు. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటే 2 విషయాలు. ఒకటి ఏంటంటే, నార్త్లో శాచ్యురేట్ అయిపోయింది బీజేపీకి. నార్త్లో రావాల్సిన సీట్లన్నీ వచ్చేసినాయి లాస్ట్లోనే, 2019లోనే. అంతకంటే తగ్గడమే కానీ పెరిగేటువంటి అవకాశం లేదు నార్త్లో చాలా స్టేట్స్లో. మరి నార్త్లో కోల్పోయినటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో, కోల్పోతారని భయపడుతున్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి 2024లో వాటిని పూడ్చుకోవడానికి అవకాశం సౌత్లోనే ఉంది. ఎందుకంటే సౌత్లో ఏమీ లేవు వాళ్ళకి. సో సౌత్లో ఇన్ని అదనంగా వస్తే అంత పూడ్చుకోవడానికి వీలుంటుంది. ఆ నేపథ్యంలోనే సౌత్ మీద ఫోకస్ చేసిందండి బీజేపీ. అందులో భాగంగానే ఇనీషియల్గా పెద్ద ఉత్సాహం చూపించకపోయినా, పెద్దగా ఆసక్తి లేకపోయినా తర్వాత టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చింది. అది గమనించాల్సిన విషయం. దీంతోపాటు గత 3-4 రోజులుగా మీరు గమనించవచ్చు, నరేంద్ర మోదీ గారు సౌత్లోనే పర్యటిస్తున్నారండి. ఏపీలో చిలకలూరుపేటలో వచ్చారా, పల్నాడు సభకు వచ్చారా, తెలంగాణలో 2 సభల్లో మాట్లాడారా, జగిత్యాల ఇట్లా. ఆ తర్వాత తమిళనాడులో చాలా మీటింగుల్లో పార్టిసిపేట్ చేశారు, కేరళలో నిన్న పార్టిసిపేట్ చేశారు. ఇంత టైము మరి నరేంద్ర మోదీ గారు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో ఫుట్ ప్రింట్ పెంచుకోవాలి, ఎక్కువ సీట్లు రావాలి అని. ఆ నేపథ్యంలో ఎక్కువ సీట్లు కావాలి కాబట్టి ఎంపీ సీట్లు బహుశా పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు ఒకసారి మెన్షన్ చేసినట్టున్నారు, మీరు లోక్సభకు పోటీ చేస్తే బాగుంటుంది అని. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, జనసేన వాళ్ళు లోక్సభకు పోటీ చేస్తే గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది అనేటువంటి ఆలోచనలో ఉన్నారండి యాక్చువల్గా. సో అందుకని పవన్ కళ్యాణ్ నేను చెప్పాడు, ఒకవేళ అడిగితే నేను ఈ పిఠాపురం మానుకొని కాకినాడ వెళ్ళి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది అనే మాట అన్నాడు. అందుకని అనమాట, అది గమనించాలి. 2వ పాయింట్ కూడా దీనికే రిలేటెడ్ పాయింట్ అండి. ఏమన్నాడంటే, నేను చాలా విశ్వప్రయత్నం చేసి ఈ పొత్తు పెట్టించాను, ఇవాళ మనం లేకపోతే పొత్తు లేని పరిస్థితి, అంతగా జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడి వారిని ఒప్పించాను, 2 చేతులు ఎత్తి నమస్కరించి పరిస్థితులు వివరించాను, మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు, ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం, అంటే నా పాత్రే ఉన్నది ఈ మొత్తం పొత్తులో, నేనే ఎంతో కష్టపడి ఈ పొత్తు చేయించాను, నేను లేకపోతే ఈ పొత్తు ఉండేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడండి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకొకటి, అందరూ ఏమని మాట్లాడారు గతంలో, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం వెంపర్లాడిని, దానికోసం ఢిల్లీ చుట్టూ తిరిగినాయి, మోదీ చాలా కాళ్ళు పట్టుకున్నాయి అన్నట్టుగా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ మాటలు వింటే అర్థమయ్యే విషయం ఏంటంటే, యాక్చువల్గా బీజేపీకి అంత ఆసక్తి లేదు, టీడీపీకి కూడా అంత ఆసక్తి ఏమీ లేదు ప్రత్యేకంగా. ఇది పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళి ఈసారి పొత్తు ఉంటే మంచిదని చెప్పి అటు బీజేపీని ఇటు తెలుగుదేశం పార్టీని కన్విన్స్ చేసి దగ్గర తీసుకొచ్చానని తానే చెప్తున్నాడు ఒకటి. రెండవది, అంత మాత్రం చేతనే బీజేపీ ఈ పొత్తు ఒప్పుకుందా? కాదు. సౌత్లో ఈసారి ఎక్కువ మంది ఎంపీలు కావాలి, మనకి ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే సౌత్ మొత్తంలో ఇప్పుడున్న అవకాశం ఒక ఏపీనే. ఎందుకంటే టీడీపీ కనుక పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో. చిన్న పార్టీలతో పొత్తు ఆల్రెడీ జనసేనతో పొత్తు ఉంది, కానీ జనసేనతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ వస్తాయని గ్యారంటీ లేదు. అదే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉందని పెట్టుకున్నారు. ఎందుకంటే తమిళనాడులో అవకాశం లేదు, కేరళలో అవకాశం లేదు, కర్ణాటకలో కొంచెం అవకాశం ఉంది అంతే. ఆ నేపథ్యంలోనే ఇదంతా జరిగింది అనేది మరొక్కసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటలు బట్టి మనకి సుస్పష్టమైందండి.